భూముల వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది కాలంగా ఈ భూముల విషయంలో ప్రభుత్వం నిర్ణయం కోసం వేచి చూస్తుండగా తాజా నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది. వీటి రిజిస్ట్రేషన్లకు అనుమతి కోసం అనేక మంది నిరీక్షిస్తున్నారు. కాగా ఇప్పుడు ప్రభుత్వం వాటి రిజిస్ట్రేషన్లపై నిషేధాన్ని మరో 2 నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై రైతులు, ఇతరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ హోల్డ్ భూముల వ్యవహారం ఆగస్టు, సెప్టెంబర్ నాటికి ఈ సమస్యను కొలిక్కి తెస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దసరా నుంచి ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఫ్రీ హోల్డ్పై ఎటూ తేల్చకుండా కాలం గడిపిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఫ్రీ హోల్డ్ భూముల వివాదం పరిష్కరించాలని ఆదేశించారు. ఈ భూములకు అర్హులు ఎవరైనా, ఏ పార్టీ వారున్నా అర్హులను న్యాయం చేయాలని సూచించారు. అసైనీలు భూమిపై పొజిషన్లో ఉన్నవి, పక్కా అసైన్మెంట్ రికార్డులు కలిగి ఉండి 20 ఏళ్లు గడువు దాటిన వాటిని రాజకీయాలతో సంబంధం లేకుండా ఫ్రీ హోల్డ్ చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అసైన్మెంట్ రికార్డులు లేని భూములు, కలెక్టర్ ఉత్తర్వులు లేనివి, జీవో 596కి విరుద్ధంగా ఉన్నవి, అధిక విస్తీర్ణం క్లెయిమ్ చేసేవి, అసలైన అసైనీలు భూమిపై పొజిషన్లో లేనివి, ఇతరులు క్లెయిమ్ చేసే భూములు, అభ్యంతరాలున్న పోరంబోకు భూములు, 20 ఏళ్లు గడువు దాటని అసైన్డ్ భూములకు ఫ్రీ హోల్డ్ వద్దని స్పష్టంగా ఆదేశించారు. కాగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో మరో 2 నెలల నిషేధం కొనసాగనుంది.